నమస్తే ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము 2 వీడియోస్‌ని ఏ విధంగా మెర్జ్ చేయాలి, తర్వాత దాని అవుట్‌పుట్ సెట్టింగ్స్ ఏ విధంగా మనము ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఈ వీడియోలో మనం ఏమి చేయము. జస్ట్ మనం తయారు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్‌ని ఏ విధంగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి అనే దాని మీద పనిచేద్దాం. సో, ఇక్కడ నేను డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేశాను. సో, మీడియా ఫోల్డర్ నుంచి 2 ఫైల్స్‌ని మనము అప్లోడ్ చేసుకుందాం. ఈ 2 ఒకేసారి రికార్డ్ చేసినది, ఒకే దానికి సంబంధించినది కాబట్టి దీన్ని లోడ్ చేసి ఒకదాని తర్వాత ఒకదాన్ని యాడ్ చేయాలి, అంతే. ఇది పార్ట్ 1 అనేది ఫస్ట్ తీసాము, పార్ట్ 2 అనేది సెకండ్ తీసాము. సో, పార్ట్ 1 వీడియోని మనము టైమ్ లైన్లోకి యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా పార్ట్ 2 వీడియోని మనం టైమ్ లైన్లోకి యాడ్ చేసుకుందాం. సో, అక్కడ ఉన్నటువంటి వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే అది మొత్తం వీడియో విత్ ఆడియో అంతా మనకు టైమ్ లైన్లోకి వచ్చేసింది. సో, ఇక్కడ మీరు చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నావిగేషన్ ప్యానెల్లో మీకు టైమ్ లైన్ అనేది క్రియేట్ అయింది. మనం ఎప్పుడైతే ఇక్కడ కిందికి లాగి ఇక్కడ పెట్టామంటే అక్కడ లాగైంది. సో, ఇప్పుడు పార్ట్ 2ని క్లిక్ చేస్తున్నా. పార్ట్ 2ని క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్రీన్లో పార్ట్ 2 కనపడుతుంది. ఈ వీడియోని పార్ట్ 2ని కూడా మనము టైమ్ లైన్లోకి తీసుకొని వచ్చాం. సో, బేసిక్గా మనము పార్ట్ 1, పార్ట్ 2ని మర్జ్ చేయాలి. ఈ మర్జ్ చేయడం ఏ విధంగానో చూద్దాం. సో, మనకు టైమ్ లైన్లోకి ఇక్కడికి తీసుకున్న తర్వాత మనం మర్జ్ చేయాలంటే మనం ఏమీ యాక్టివిటీ చేయనవసరం లేదు. ఏవైతే టైమ్ లైన్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు మర్జ్ అయ్యి డెలివరీ ట్యాబ్లోకి వస్తాయి. సో, ఇప్పుడు నేను ఇంతకుముందు ఎడిట్ ట్యాబ్లో ఉన్నాను. ఇప్పుడు డెలివరీ ట్యాబ్లోకి వెళ్తున్నాను. డెలివరీ ట్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్క వీడియో మనము అప్లోడ్ చేసుకోవాలి. లేదు, దీని ద్వారా మనం ఎడిట్ చేసినటువంటి వీడియోస్ అన్నీ మనము ఒకదానిగా మర్జ్ చేసి అప్లోడ్ చేసుకోవాలంటే ఈ సెట్టింగ్స్ ఫాలో కండి. ఫాలో అయిన తర్వాత ప్రతి ఒక్క వీడియోకు ఇదే సెట్టింగ్స్ మీరు ఫాలో అయితే బాగుంటుంది. సో, ఇక్కడ ఫైల్ నేమ్ మర్జ్డ్ ఫైల్ అని రాస్తున్నాను. సో, ఎక్కడ సేవ్ కావాలి అనేది లొకేషన్ చూపించాలి మనం. సో, నేను అన్నిటినీ ఈ OBS అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఫైల్ లొకేషన్ ఇస్తున్నాను. సో, ఫార్మాట్ MP4 సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ప్రతి ఒక్క దానికి నేను ఈ విధంగానే చేస్తాను. సో, కోడెక్ వచ్చి దీంట్లో డిఫాల్ట్. ఇంకొకటి రెజల్యూషన్ వచ్చి ఇంత రెజల్యూషన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇంత రెజల్యూషన్ అవసరం లేదు. సో, నేను 1280x1080 మీకు కావాలంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రెండర్ చేయడానికి, ఈ వీడియోస్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రెజల్యూషన్ బట్టి మీకు టైము ఎక్కువ అవ్వడము తగ్గడము జరుగుతుంది. క్వాలిటీ కూడా నేను ఆటోమేటిక్ సెట్ చేసుకొని మీడియం క్వాలిటీ పెట్టాను. బట్ మీడియం క్వాలిటీ సెలెక్ట్ చేసుకునే దానివల్ల మీకు ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ యూట్యూబ్లో చూసినప్పుడు రావు. సో, మిగతావన్నీ డిఫాల్ట్ సెట్టింగ్సే వదిలేస్తాను. ఏవైతే నేను చేంజ్ చేస్తానో అవి మాత్రమే చెప్తాను. సో, ఇప్పుడు మనము వీడియో సెక్షన్ చూసాము. ఇక్కడే మీరు గమనిస్తే ఆడియో సెక్షన్ ఉంది, ఫైల్ సెక్షన్ ఉంది. సో, ఇప్పుడు మనం వీడియో సెక్షన్ కంప్లీట్ అయింది. అది సింగిల్ క్లిప్గా సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఆడియో విషయానికి వస్తే ఇక్కడ ఒక్కొక్కసారి మీకు నాయిస్ వస్తుంది.
అది వేరే వీడియోలో చెప్తాను మీకు క్లియర్గా చూపించి. అందువల్ల నేను టైమ్ లైన్ ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని మోనో సెలెక్ట్ చేసుకున్నాను. అందుకోసమని మీకు లాస్ట్ ఎడిట్ ట్యాబ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ద ట్రాక్ టైప్ యాజ్ మోనో అని సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే మీరు నా ఇంకొక వీడియో చూడండి ఎందుకు ఆ విధంగా చేస్తున్నాను అనేది. సో ఇక్కడ ఇది మర్జ్ ఫైల్ మాత్రమే. సో రెండర్ స్పీడ్ వచ్చి నేను ఈసారి మాత్రం మామూలుగా మ్యాక్సిమం పెట్టేవాడిని, ఈసారి మాత్రం 75% పెట్టి చేస్తాను. ఇక్కడ ఇది డిస్క్ స్పేస్ ఈ వర్షన్లో ఎందుకో కరెక్ట్గా చూపించడం లేదు. ఇది అంత డిస్క్ స్పేస్ తీసుకోదు, అయినా కూడా ఇది 255% అని చూపిస్తుంది. అది రాంగ్. సో దాని గురించి మీరు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ ఇది కస్టమ్. ఇప్పుడు మనం చూసినటువంటిదంతా కస్టమ్. ఇదే విధంగా మనకు యూట్యూబ్, వీమో వేరే డిఫరెంట్ పోర్టల్స్లోకి అప్లోడ్ చేసేదానికి ఈ సదుపాయం ఉంది. మరొకటి ఈ సెట్టింగ్స్, మనకు కావాల్సినటువంటి సెట్టింగ్స్ ఏదన్నా మనకు కావాలంటే మనము దీన్ని సేవ్ యాజ్ న్యూ ప్రీసెట్ అని రాసుకోవచ్చు. సో ప్రీసెట్ నేమ్ వచ్చి మహేంద్ర ప్రీసెట్ అని రాస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు మనం చేసినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కస్టమ్ బదులు మహేంద్ర ప్రీసెట్ నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటే ఇదే విధమైనటువంటి సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ విధంగా మొత్తం అంతా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి MP4 మరొకసారి రివ్యూ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత మీరు యాడ్ టు రెండర్ క్యూ అంటే ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో అది ఆ ప్రాజెక్ట్ వచ్చి అక్కడికి వస్తుంది. తర్వాత మీరు స్టార్ట్ రెండర్ అని కొట్టాలి. స్టార్ట్ రెండర్ అన్నప్పుడు మీ యొక్క సిస్టము అట్మోస్ట్ యూటిలైజేషన్ ఉంటుంది. అంటే మీ యొక్క CPU కానీ GPU కానీ చాలా ఎక్కువగా యూజ్ చేయబడుతుంటాయి. మీకు దాన్ని నేను చూపిస్తాను టాస్క్ మేనేజర్లో. మీరు చూసారంటే ఇప్పుడు చూసారంటే GPU 42% యూటిలైజేషన్ ఉంది. CPU అరౌండ్ 60% యూటిలైజేషన్ ఉంది. 8GBలో అరౌండ్ 4.7 GB యూజ్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి రెండరింగ్ ప్రాసెస్ టైంలో మీకు చాలా ఎక్కువగా కంప్యూటర్ రిసోర్సెస్ యూజ్ అవుతాయి. సో రెండరింగ్ చాలా స్లోగా జరుగుతుంది. అంతేకాకుండా ఇది చేయడానికి కొద్ది టైం పడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూపిస్తా ఉండే టైం వచ్చి 10 hours 55 minutes. బట్ అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అర్ధ గంటలో మీకు ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. ఈ సైజు ఉన్నటువంటి ప్రాజెక్ట్ సో 10-15 minutes ఉన్నటువంటిది 10 minutes ఉన్నటువంటిది 30 minutesలో రెండర్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం ఏం చూసామంటే 2 ఫైల్స్ని తీసుకున్నాము, 2 ఫైల్స్ని మర్జ్ చేసాము. దాన్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చూసాం. వెరీ సింపుల్ ప్రాసెస్. సో మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా దీన్ని ఇదే విధంగా చేసుకోవచ్చు. మీ ఎక్స్పెరిమెంట్స్ ఏదన్నా ఉంటే మీరు ప్రయత్నం చేయండి. మీకు కొత్త విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో దాన్ని అందరికీ తెలియజెప్పండి. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో గన నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి వీడియోని. ధన్యవాదాలు.